15వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందామండి. నేను 1, 2, 3 అంటాను, అందరూ చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం. అందరూ తీసారా? ఓకే, రెడీ? 1, 2, 3 చదువు అందరం. ఏంటండి? సో ఎప్పుడో జరిగింది మనం అంటున్నామా? సరే. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా. హల్లెలూయా. సో దీని మీద కాసేపు నేను టైం స్పెండ్ చేయాలని ఆశపడుతున్నాను. సో నేను మళ్ళీ చదివానండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వీళ్ళకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథం మనం ఎప్పుడు చదివేటప్పుడు ఈ యొక్క గ్రంథకర్త ఎవరైనా చూడాలి, ఎవరు మాట్లాడుతున్నారని చూడాలి, ఎవరితో మాట్లాడుతున్నారో చూడాలి. తెలుసులో సరే. ఈరోజు మీకు వాక్యం ఎవరు చెప్తున్నారండి? హలో. సో ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నాను. ఎవరు చెప్తున్నాను? మీకు చెప్తున్నాను. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారండి? కమాండ్ నోరు చెప్తారా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? ఓకే. సో మన ప్రొవైడ్ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఓకేనా? సరే, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది మనకు అవసరము. ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినడం. ఎవరి బోధ వినడానికి ఎవరు వస్తున్నారంట? హలో, ఎవరి బోధ వినడానికి ఎవరు వస్తున్నారంట? సో యేసు ప్రభు బోధ వినడానికి ఎవరు వస్తున్నారంటే సుంకరులు. ఓకే, సుంకరులు పాపులు. ఇప్పుడు నేను అదే అంటాను, నీ యొక్క వర్తమానం వినడానికి ఎవరి దగ్గరకు వస్తున్నారు? ఇప్పుడు మనం ఒకే సెక్టర్ లో మనకు మినిస్ట్రీ అనేది మనం రన్ చేయకూడదు. హలో, నా మాట వింటున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు మన యొక్క క్రిస్టియానిటీ ఏంటంటే, మనకంటూ ఏదైనా మెసేజ్ ఉంటే కేవలం మనము ఆ యొక్క మెసేజ్ ని క్రైస్తవులకు మాత్రమే మనం పరిమితం చేస్తాం. ఓకేనా? కెన్ ఇమాజిన్, ఇప్పుడు మనము రేపటి రోజు వచ్చే ఆదివారం ఒక పెద్ద మీటింగ్ అనేది మనము ఏర్పరుస్తున్నాం. ఓకేనా? సో ఒక ప్రోగ్రామ్ లో ఎక్కువ మంది ఎవరెవరైనా ఆశపడుతున్నాము? హలో, ఎవరైతే యేసు ప్రభువుని తెలుసుకోలేదో వారు రావాలని ఆశపడుతున్నాం. ఓకేనా? సో మరి పబ్లిసిటీ మనం ఎవరు చేయాలి? నాతో మాట్లాడదా? ఓకేనా? దట్స్ గుడ్. See, our message must not be limited to the Christians only. Our message must not have any boundaries. Our message must reach every region, every state, every tribe, every religion. మన యొక్క వర్తమానము భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడికి వెళ్ళాలి. హల్లెలూయా. If only Christians are being attracted towards you, you are not living the fullness of Christ. కేవలం క్రైస్తవులు మాత్రమే నీ యొక్క వర్తమానమునకు నీకు వారి దగ్గర అవుతుంటే నువ్వు సంపూర్ణమైన యేసు ప్రభు పరిచర్య నువ్వు చేస్తున్నట్టే. హల్లెలూయా. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను. ఓకే, సుంకరులు అంటే ఎవరండి? ఎంతమంది పని కడుతున్నారు? మీరు కడుతున్నారా? మీరు కడుతున్నా లేదా చెప్తాను. మీరు జిఎస్టి ఇంకా ఇంకేమంటున్నారు? మీరు స్టేట్ పరంగా పన్ను కడుతున్నారు, ఇక సెంట్రల్ పరంగా పన్ను కడుతున్నారు. మీకు తెలియదేమో, ప్రపంచ వ్యాప్తంగా మన భారతదేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది ఎవరంటే మనమే, ప్రతి దాని మీద. సో రీసెంట్ గా మన గవర్నమెంట్ వాళ్ళు మనందరికి మంచి ట్యాక్స్ విషయంలో చాలా తక్కువ చేశారు. తెలిసిన విషయంలో షార్ప్నర్. సో షార్ప్నర్ ప్రైస్ చాలా ఎక్కువ అయిపోతుంది అనేసి ఆ యొక్క షార్ప్నర్ ప్రైస్ ఏం చేశారంటే మన యొక్క బీజేపీ గవర్నమెంట్ వారు ఆ యొక్క షార్ప్నర్ మీద ప్రైస్ తగ్గించారన్నమాట.
అసలు ఎటువంటి కల్చర్ లో మనం ఉన్నాము. లేని వాడి దగ్గర ఏది ఉన్నదో కొంచెం కూడా అది కూడా పీక్కునే గవర్నమెంట్ మనం ఉన్నామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి క్రైస్తవులుగా? We have to raise our standard. Say, I have to raise my standard. అంటే మనం ఈ యొక్క ఖర్చును బట్టి భయపడం కానీ మనం ఏం చేస్తాం అంటే ఆ ఖర్చుకు భిన్నంగా మనం జీవించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సరే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను, ఓకే, సుంకరులు అంటే ఎవరు? ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ అంటే యూదులకు ఇష్టం ఉండదు అన్నమాట. ఎందుకంటే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ వాళ్ళ పని ఏంటంటే యూదుల దగ్గర నుండి ఎక్కువ పన్ను తీసుకొని వీళ్ళు గవర్నమెంట్ కి పని చేసేవారు ఆ కాలంలో. ఏ కాలంలో? యేసు ప్రభువు వారు బ్రతికిన కాలంలో. మరి యేసు ప్రభువు బ్రతికిన కాలంలో ఉన్న గవర్నమెంట్ ఎవరండి? ఎవరి యొక్క ప్రభుత్వం నడిచేది? హలో చెప్పండి. ఇప్పుడు మనకున్న కాలంలో ఏ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది? సరే, ఒక మాట వినండి, మర్చిపోకండి. ఈ యొక్క రోమన్స్ యొక్క పరిపాలన కొద్ది కాలం వరకు ఉండేనండి. దాని తర్వాత పరిపాలనలోనికి ప్రభుత్వంలోకి వచ్చిన ఎవరో తెలుసా? దేవుని సంఘం అండి. అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని ఓట్లు వేసినా నీ పైన ఎవరు కూర్చున్నా కానీ పైన ఉన్న వ్యక్తి ఏ విధంగా పరిపాలన చేయాలో నువ్వు నీ యొక్క 4 గదుల నుండి నువ్వు డిక్టేట్ చేయొచ్చండి. రేపటి రోజు ప్రభుత్వంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉన్న ఒక రైట్ అండి. అర్థమవుతుందా? ఏమైనా హెల్పింగ్ యూ? నా పాయింట్ ఏంటంటే నీకున్న మెసేజ్ నువ్వు ప్రీచ్ చేస్తున్నప్పుడు ఆ మెసేజ్ బట్టి ఎవరు దగ్గరకు వస్తున్నారు. If you're preaching a message but you don't see any gentle coming towards you, you are not at all doing what God has called you to do. ఇప్పుడు ఏ విధంగా ఈ ప్రపంచం ముందుకు వెళ్తుందంటే క్రైస్తవులు హైందవులు ముస్లింలు అన్నట్టుగా పోతున్నారండి. మీరు పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మెసేజ్ మీరు వెంటనే చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఒక మనిషిని ఒక ముస్లిం లాగా కానీ ఒక హిందూ లాగా కానీ క్రిస్టియన్ లాగా కానీ మనం చూడాల్సింది ఒక మనిషిని మనిషిలాగా చూడమని చెప్పారు. అందుకే యోహాను 3:16 ఏమని చెప్తున్నా? దేవుడు లోకం ఎంతో ప్రేమించి. హల్లెలూయా. అప్పటికి క్రిస్టియన్ ఏం రాలేదండి. అప్పటికి యేసు ప్రభువు నమ్ముకున్న ఎవరు లేరండి. సో ఎలా అయితే మన ప్రభువు వారు లోకంలో ఎటువంటి కారణాలు లేకుండా ప్రేమించారో మన యొక్క ప్రేమ కూడా లోకం మీద అత్యధిక వదులుగాక. సరే, యేసు ప్రభు యొక్క వాక్యం ఏంటంటే ఎవరు వచ్చారంట? ట్యాక్స్ కలెక్టర్స్. రెండోదిగా సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసుకోండి. నీ మెసేజ్ ఏంటంటే ఎవరు వస్తున్నారు? Are sinners being attracted towards you? ఇప్పుడు మనం ఎక్కడ కూడా పనిచేస్తూ ఉంటాము. సో పాపం చేసే వాళ్ళు ఉన్నారు, పాపలు ఉన్నవారు ఉన్నారు. వారు నీ దగ్గరకు వస్తున్నారా? పోనీ నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు వెళ్తున్నావు, దూరం వెళ్తున్నావు. Tax collectors and other notorious sinners often came to listen to Jesus teach. అంటే ఆఫ్టెన్ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఏదో క్రిస్మస్ ఈస్టర్ వచ్చే వాళ్ళు కాదు, తరచుగా. అంటే యేసు ప్రభువు వాక్యం ఎక్కడైతే చెప్తున్నారో ఆ వాక్యాన్ని వినడానికి ఎక్కువగా ఎవరు వచ్చేవారంటే ఫరీసీయులు, ఇంకా ఫరీసీలు అని చెప్తాను సుంకరులు, ఇంకా పాపులు వచ్చేవారు. మరి ఫరీసీల సర్దిగా ఏం చేసేవారు తెలుసా? వాక్యం పట్ల అవగాహన ఉన్నవారు ఆయన వ్యతిరేకించేవారు. ఇప్పుడు అదే జరుగుతుంది జనరేషన్ లో. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేశారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే అలా మీరు మాట్లాడకూడదు, మాట్లాడితే నీకేమి నోటీస్ పంపిస్తా అంటారు. దానికి సపోర్ట్ కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. ఈవెన్ ఈ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన యొక్క పాస్టర్ ప్రవీణ్ గారిని చంపడానికి కారణం ఏంటంటే ఈ రోజు అయ్యారు సుప్రీం కోర్టులో యాంటీ కన్వర్జేషన్ లా మీద తను ఏం చేయాలంటే తను వాదించాలన్నమాట. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. మీకు అర్థం యాంటీ కన్వర్జేషన్ లా అంటే? యాంటీ కన్వర్జేషన్ లా అంటే నీకు ఇంకా స్పేస్ లేదు.
నువ్వు ఏ మతానంటే మతాన్ని అంగీకరించడానికి నీకు అవకాశం లేదు. ఒకవేళ క్రైస్తవం పొందుకోవాలన్నా ఏ మతాన్ని నేను అంగీకరించాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఫిల్అప్ చేసి అప్రూవల్ వచ్చిన తర్వాత, అది కూడా ఇప్పుడు 8 నెలల ముందు, ఇప్పుడు బహిరంగ సువార్త ప్రకటించడానికి కూడా నీకు అవకాశం ఉండదు, బైబిల్ అందించడానికి అవకాశం ఉండదు. విన్నారా? ఇంకా చిన్న చిన్న పిల్లలేమో నా డాక్టర్ ఈ డాక్టర్ కొట్టుకుంటా ఉంటే దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడిన వారు ఈ యొక్క డాక్టరేట్ కి సంబంధం లేకుండా మన క్రైస్తవ నిమిత్తం ఫైట్ చేస్తా ఉన్నారండి. ఇప్పుడు నేను అంటానండి, చుట్టుపక్కల ఫైటింగ్ చేసుకుంటూ నేను ఎనర్జీని వేస్ట్ చేసుకోక, వాళ్ళ వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి కూడా ఈ డాక్టర్ వాళ్ళు నచ్చదు, వీళ్ళు నచ్చదు. నో నో నో, వి హావ్ టు థింక్ గ్లోబల్లీ. ఎవరు అర్థమవుతున్నాయా? దాని మీద ఎవరైనా వాయిస్ రేస్ చేస్తుంటే, పాస్టర్ అజయ్ బాబు లాంటి డాక్టర్ అభినయ వీళ్ళందరూ ఎవరైతే దీనికోసం వాయిస్ గా ఉంటున్నారో వాడిని జైల్లో పెట్టేయడము. హౌ సాడ్ ఇట్ ఈస్. నేను మాట చెప్పిన చెప్పిన విషయము, ఏదో రాష్ట్రాల్లో నష్టం జరుగుతుంది కదా అని నువ్వు పట్టించుకోకుంటే రేపు ఆ రోజు నీతో వస్తుందని చెప్పారండి. ఇప్పుడు నేను అంటానండి, మొన్నటి వరకేమో మణిపూర్ అని క్రైస్తవుల సంబంధం లేకుండా కొంతమంది ఉన్నారు. దేవుని కృపను బట్టి మనమైతే పొజిషన్ లేమని మనం మెనీ పాస్టర్స్. సో మన చర్చ్ తరఫున చాలా మంది ఫినాన్షియల్ గా ఫండ్ రేస్ చేస్తారు, ఇచ్చారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. సో నా తరఫున మీ అందరికీ ఒక మాట చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ జీసస్. యేసు ప్రభువుని ప్రేమిస్తున్నందుకు దాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. సో ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవం ఉందండి. సో నేనేమంటానంటే, ఓ క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో ఉప్పుగా మనం ఉండాలండి. ఈ లోకంలో మనకి ఒక వెలుగులా ఉండాలని. మనం న్యూస్ అనేక మంది రక్షణకు వచ్చిన రాక సరే, ఇప్పుడు ఇంకో వాక్యం చూపిస్తాను నేను. ఆఫ్టర్ చెప్పింది ఎవరైనా అర్థమైందో 15 ప్రకారంగా tax collectors and other notorious sinners often came to listen to Jesus speech. Hallelujah. రెండో వచనం చూద్దామా? This made the Pharisees and teachers of religious law complain that he was associating with such despicable people, even eating with them. చదువు రెండో వచనం ఒకసారి. పరిశీలను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సనుక్కొనిరి. యేసు ప్రభువు వాక్యం చెప్తుంటే వెంటనే పాపాలు పడేసుకొని వస్తుంటే అక్కడ ఫరీసీలు సైనికులు ఏం చేశారు తెలుసా? సనుక్కుంటారంట. సో సనుక్కోవడం అనేది ఇప్పుడు మొదలవలేదండి, ఎప్పుడు ఆరంభం మొదలైందండి. హల్లెలూయా. సో అండి, నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్తున్నప్పుడు సనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పక్కనలోనే సనుక్కునే వాళ్ళు, పక్కన మాట్లాడండి, సనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు మాత్రం పట్టించుకోక. హల్లెలూయా. సో ఏడ్చే వాళ్ళని ఎడనిద్దాం, కానీ మీరు మాత్రం దేవుడు మీకు అప్పగించిన పనిలో మీరందరూ ముందుకు వెళ్తారు కాక. ఇంకో బాధకర నిజమైన సనుక్కునే వాళ్ళు లోకంలోనే కాదండి, సంఘంలో కూడా ఉన్నారండి. అంటే వాళ్ళందరూ ప్యూరిఫై అవ్వబడు దాక. హల్లెలూయా. 14వ అధ్యాయము 25వ వచనం. బ్యాక్ చాప్టర్ కదా. ఓకే, తీసారమ్మా. 14వ అధ్యాయము 25వ వచనం. రెడీ, 1 2 3. బహుజన సమూహములు మనతో కూడా వెలుచున్నప్పుడు చూసారా పెద్దరాని? బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు. హల్లెలూయా. సో అందుకే మనము ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి మనం చెందిన వారు కాదండి. ఎవరైనా అర్థమవుతుందా? సో మన మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్ అన్ని ఫుల్ అవును దాకా, ప్రతి ఒక్క హాల్ నింపబడను దాకా, ప్రతి ఒక్క స్టేజ్ నింపబడను దాకా. ఇప్పుడు ఒక పొరపాటుగా మనం బయటికి రావాలండి. మా చిన్ని సంఘం అండి, కొంతమంది ముగ్గురు క్యాన్సర్ అవుతామండి, అట్లా ఉండకూడదండి. ఏం చెప్పాలి? ప్రార్థన మార్చుకోండి. మరి
దేవుడి సంఘం అని చెప్తామా? చిన్న సంఘమా పెద్ద సంఘమా? అసలు ఒక సంఘాన్ని చిన్న సంఘం పెద్ద సంఘం ఎలా చెప్తామని మనం? ఓ 10 మంది చిన్న సంఘము, 1000 మంది పెద్ద సంఘము. అది మన యొక్క క్యాలిక్యులేషన్స్. ప్రభుత్వ చిన్న సంఘమో పెద్ద సంఘం అని చూడండి, చూసిన సంఘం అని చూస్తారు. హల్లెలూయా. సో నెవర్ ఎవర్ కంపేర్ యువర్సెల్ఫ్ విత్ ఎనీవన్. ఎవరితో కూడా మీరు పోల్చుకోకండి. దేవుడు మీకు అప్పగించిన పనిలో ఎంత నమ్మదగిన వారికి ఉన్నారో చూసుకోండి అంతే. హల్లెలూయా. రేపటి రోజు ప్రభువుని కలిసిన తర్వాత తనని నీకు అప్పగించిన పనిలో ఎంత నమ్మకంగా ఉన్నావని చూస్తాయి. ప్రజలో ఏం చేస్తారు స్టీఫెన్? సరే, ఎంత నమ్మకం ఉన్నది చూద్దాం. చూద్దామా? 15 అధ్యాయము 14 అధ్యాయం 20 వచ్చిన బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, చూడండి, ఈయనేమో యేసును వెంబడిస్తూ అంటే ఆమె దేవుని స్తోత్రం అనకుండా మా అయ్యగారు నా మాట విందాం. ఎవడైనాను నా ఎద్దకు వచ్చి చదవా తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. మరి యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వెరిఫికేషన్ నెంబర్ 1, నువ్వు నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, లేదా సహోదరుల కన్నా, నీ కన్నా ఎక్కువగా యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా? చెప్పండి. మీరు యేసు ప్రభువుని మీ అందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారా మీరు? నా ఫస్ట్ పాయింట్ అదే. ఫోకస్. చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. చేతి పైకెత్తొద్దు, ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోండి. వెరిఫికేషన్ నెంబర్ 1. నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నానని చెప్తున్నావు కదా, మరి యేసు ప్రభువును వెంబడిస్తున్నానని చెప్పే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ సహోదరుల కన్నా నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా? మీ ఇళ్ళన్నా, మీ మొక్కల ఇల్లు, మీ ఆఫీస్ ఇల్లు అంటే అలవాటు కానీ డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫూల్ మీ. మీరు నా ముందు నేను ఎక్కువ యేసు ప్రభువును ప్రేమిస్తున్నా చెప్పొచ్చేమో, నా ముందు యాక్ట్ చేయొచ్చేమో, కానీ ప్రభువు తెలుసు మీ హృదయం ఏంటిదో. నేను మెనీ టైమ్స్ నేను చాలా డీటెయిల్స్ చాలా చెప్పాను. నువ్వు ఒక వ్యక్తితో స్పెండ్ చేసే టైం దేవుడితో స్పెండ్ చేస్తుంటే ఈ పాటికి రాష్ట్రాలు ఎన్నో మారేవండి. అర్థమవుతున్నాయా? దేవుడి లోకంలో ఒక కారణం చేత ఇక్కడ తీసుకొచ్చాడండి. చాలా మంది మనుషులు వస్తారు, చాలా మంది వెళ్తా ఉంటారు, కానీ నీతో పాటు నిత్యం ఉండేవారు ఎవరంటే నా ప్రభువు వారు, ఇంకా ఆయన సేవకులు మాత్రమే. ఎవరు? అర్థమైందా? హల్లెలూయా. సో ఫస్ట్ వెరిఫికేషన్, యేసు ప్రభువుని అందరూ ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఓకే, కంటిన్యూ చేద్దాం. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చాలా మంది చెప్పుకోవడం యేసును వెంబడిస్తున్నారని, నువ్వు నేను చెప్పుకోవడం కాదు, ఆయన చెప్పాలి మీరు నా పిల్లలు అని. ఇప్పుడు ఎంతమంది ఎక్కువ కావాలో చెప్తారండి యేసు నా తండ్రి అని. హలో, చెప్పగలుగుతా? దర్జాగా చెప్పగలుగుతాం యేసు నా తండ్రి చెప్పండి ఒకసారి. దత్తు చెప్పాలి. సీజన్ సరే, ఇప్పుడు యేసు ప్రభువు అంటాడా? ఈ నా బిడ్డ అని చెప్తాడా? ఈ నా పూజ అని చెప్తాడు ఆయన? హలో, దేని బట్టి చెప్తారండి? సింపుల్ ఆన్సర్ ఇక్కడ సైడ్ లో ఆయన పట్ల నీకున్న విశ్వాసం బట్టే ఆయన నిన్ను తన కుమారుడుగా కుమారుడుగా చూస్తున్నాడు. సరే, సెకండ్ వెరిఫికేషన్. యేసు కూడా వెంబడిస్తున్నప్పుడు నీ సిలువ ఎత్తుకుని వెంబడిస్తున్నావా? ఎంతమంది మీకు సిలువ మేము మోస్తున్నారండి? మరి యేసు వెంబడిస్తున్నాం అంటే సిలువ మోయాలి కదా. ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు సిలువ మోస్తున్నారండి? సరే, మరి మీ సిలువ ఏంటండి? ఇప్పుడు సిలువ మోస్తున్నారు కదా,
మరి మీ సిలివేంటి నాకు చూపించండి సిలివేంటిలో. You know, the life of Christianity is not always a bed of roses. క్రైస్తవం అంటే అంత ప్రశాంతంగా ఉంటాము, అన్ని కంఫర్ట్ గా ఉంటది, ఎవరు మాకు ఆయాసకరంగా ఉండరు. లేదు, ఎప్పుడు ప్రభువాడు చెప్పలేదు. నువ్వు కేవలం ప్రభువాడు ఆశీర్వాదం కోసం వస్తే ఆశీర్వాదం పొందుదని వెళ్ళిపోతావు, ఆరోగ్యం వస్తే ఆరోగ్యం పొందుదని వెళ్ళిపోతావు. కేవలం యేసు ప్రభు దగ్గర ఆశీర్వాదం కోసం రావద్దు, ఆరోగ్యం కోసం రావద్దండి. ఏదో కూడా దాన్ని క్షీణించుకోవాల్సిందే. యేసు ప్రభు దగ్గర రావాలంటే ఏం కూడా తెలుసా, ఆయన పట్ల నీకున్న ప్రేమ రావాలండి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా ఓడిపోదు. సరే, మధ్యలో మోస్తున్నారు, మరేంటండి మీ సిలువ? సరే, ప్రతి పరిస్థితి మనకి అనుకూలంగా ఉండదని చెప్పాను, కానీ పరిస్థితి ఆయాసకరంగా ఉన్నా సరే నువ్వు నెమ్మదిగా ఉంటావండి. ఎవరిని పడి తెలుసా? నీలో ఉన్న పరిశుద్ధాత్మను బట్టి ఆయన ఆదరణకర్త, ఆలోచనకర్త, సదాకాలం నీతో ఉండేవాడు, నీ తరఫున ఏం చేసేవాడు? నీ తరఫున ఏం చేసేవాడైనా? న్యాయం ఇచ్చేవాడు, వాదించేవాడు. పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో అంటూ ఒక అడిగిన విషయం ఏంటి తెలుసా? మరి ఎవరండి ఈ తరఫున వాదిస్తారంటే అడిగిన విషయం ఏంటి తెలుసా? మా రాజా అంటారు ఆయన. హల్లెలూయా అంటే నాకు హ్యాపీయే, మన రోజు మన తరఫున వాదిస్తాడనేసి. కానీ క్రైస్తవుల పక్షాన నిలబడడానికి గొప్పవాడు ఎవరు లేనండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ఏ పార్టీ వాళ్ళు మాట్లాడారండి? బీజేపీ వాళ్ళు మాట్లాడారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారా? అదే కాంగ్రెస్ మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? అందరు ఎవరు పనులు వారు ఏవో కళ్ళు ఏమి కనపడుతుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తారండి. అందుకే నేను అంటాను, మనము ప్రతి ఒక్క ఆఫీస్ లో మనము ముందుకు గాక, డాక్టర్స్ లో మనం ముందుకు గాక, అడ్వకేట్స్ లో మనం ముందుకు గాక, ఈ యొక్క క్రైస్తవ సహనమా ప్రతి ఒక్క పార్టీలో మనం ముందుకు గాక, కోర్టులో మనం ముందుకు గాక, ప్రతి ఒక్క సెక్టర్ లో క్రైస్తవులు గాక. వేరే వాళ్ళు ఉండ కూడా చెప్పలేదండి. క్రైస్తువులు అంటే అక్కడ ఉన్న పరిస్థితి తెలుసా? అన్యులైనా క్రైస్తవులైనా వాడు న్యాయంగా బ్రతుకుతారండి, న్యాయం పిలుస్తారండి. అది వీళ్ళు మా వారు మీ వారు ఏముండదు, అందరూ మన వారు లేక భావనకు ఉండేవారు క్రైస్తవులండి. హల్లెలూయా. క్రైస్తవులో ఫైట్ చేయదు దయచేసి. ఎస్సీ వాళ్ళందరూ ఒకవైపు, ఎస్టీ వాళ్ళందరూ ఒకవైపు, ఓసీ వాళ్ళందరూ ఒకవైపు, ప్లీజ్. అది కాదు మన బ్రతుకు. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, ఏ క్యాస్ట్ అయినా సరే అంతా మనవారే. హల్లెలూయా. ఓకే, సెకండ్ వెరిఫికేషన్ అయిపోయింది కదా. కంటిన్యూ. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరని ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకున్నాడా అంటే అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వచ్చే ఆదివారం 27th రోజు మనము అన్పరిధుడు ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఈస్టర్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ దగ్గర ఎన్ని గంటలకి? ఉదయం 10 గంటలకి. సరే అమ్మయ్య అప్పుడు ప్రోగ్రామ్ చేస్తాం కదా అని డబ్బులను అప్పుడు పోగేసుకోమండి. ఇప్పుడు మనం పోగేసుకుంటామా లేదా? అంతేనా? సో అదే విధంగా ఇక్కడ యేసు ప్రభువు మాట తెలుసా, మీరు నన్ను వెంబడించాలంటే దాని వెనకాల ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు అని అడుగుతున్నారంట. డూ యు నో దేర్ ఇస్ కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్? యేసు ప్రభువుని వెంబడించాలంటే చీప్ మనం ఫాలో అవ్వలేమండి. వింటున్నారా? పే చేయడం మనం వెంబడించాలండి. ఏం పే చేస్తారు? డబ్బులు ఇచ్చి ఆయన డబ్బులు ఇస్తామా? ఇసుకోవారికి ఇవ్వడా? సంఘాలు తీసుకున్నాం కదా, డబ్బులు తీసుకోమని చెప్తాం, డబ్బులు తీసుకుంటాం. కానీ డబ్బులే కాదు మనం ఖర్చు పెట్టాల్సింది. ఏమేమి ఖర్చు పెడతారు? ఏమేమి త్యాగం చేస్తారు? నీ నిద్ర సాక్రిఫైస్ చేయాలి, నీ కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి అవి సాక్రిఫైస్ చేయాలి, కొన్ని బంధాలు ఉంటాయి సాక్రిఫైస్ చేయాలి, నీ ఆత్మని సాక్రిఫైస్ చేయాలి. ఇంతసేపు గంటసేపు నుంచున్నానంటే స్ట్రెంత్ కావాలి కదా. సో
యేసుని వెంబడించడము సులువు ఎప్పుడవుతుంది తెలుసా? ఎప్పుడవుతుంది సులువు? సులువు ఎప్పుడవుతుంది? ఎత్తబడిందో సులువు అయిందండి. అంటే there is a payment you have to pay every day. ఉదయం 5:30 గంటలు పే చేయాలి, బైబిల్ అంతా చదవాలి. ఇవన్నీ ఆయాసకరంగా ఎందుకు కూడా తెలుసా? ఇష్టం లేకుండా చేస్తున్నా కూడా ఆయాసకరం ఉంటుందండి. వింటున్నారా? ఇప్పుడు నేను ఒక చికెన్ బిర్యానీ పెట్టాను, తినండి అంటే ఎలా ఉంది? కష్టమైన తినాలి ఎవరున్నారా? ముద్ద దిగకపోయినా ఎక్కిస్తున్నా ఉన్నారా? ఎందుకు? ఇష్టం కాబట్టి. అదే కష్టమైన కాగడ పెట్టిన వాడు తింటారా? పాలు ఇస్తుంది కాదురా, టీ పెట్ట కాదురా. యేసు ప్రభు పట్ల నీకున్న ప్రేమ, ఈ ప్రార్థన వాక్యము ఒక పెయిన్గా ఫీల్ అవ్వదండి. ప్రార్థనకు భాగ్యము, చర్చికి రావడానికి భాగ్యము, బైబిల్ అనుసరణకు భాగ్యము, పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నట్టు భాగ్యము. సో సంఘానికి రావడం ప్రయాస కాదండి, అది నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. హల్లెలూయా. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. చూసుకునే ఎడల అతడు పునాది వేసి ఒకవేళ ఓకే ఈ మనుషుడు కట్టు మొదలు పెట్టాడు కానీ పోయినని అతన్ని చూసి ఎగతాళి చేయసాగుదురు. ఓకే సరే, ఎంతమంది దేవుడికి పరిచయం ఉన్నారండి? యేసు ప్రభువుకి ప్రతి ఒక్కరి పరిచయం ఉన్నారండి. నువ్వేం చేసా కూర్చొని లెక్కేసుకోవాలి. పరిచయం చేయడానికి ప్రభువును పిలుచుకున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ఏవే విషయాలు త్యాగం చేయాలి అనే క్యాలిక్యులేషన్ చేయకపోతే ఆశతో మొదలు పెట్టలేమో. ఎవరు నీకు సపోర్ట్ చేయనప్పుడు ఏం చేస్తా? తప్ప ప్రభు నాకు ఎందుకు ప్రభు అని క్విట్ చేసేస్తావు. వింటున్నారా? I believe I have been in the ministry for more than 5 years. ఈ 2025 లో ఉన్నానంటే నేను 2020 నుండి కంప్లీట్ గా నేను మినిస్ట్రీలో ఉన్నాను. ఓకేనా? I know it's not an easy thing. మనుషులు వస్తారు, మనుషులు పోతూ ఉంటారు, చాలా మంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కొంచెం డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కానీ పిలిచిన వాడు నమ్మదగిన దేవుడి మీద ఎదిగాడు. హల్లెలూయా. డాక్టర్ పౌల్ గారు ఒక మాట అంటారు, పీపుల్ కమ్ పీపుల్ గో బట్ గాడ్ స్టేస్. హల్లెలూయా. హల్లెలూయా. సో నేను అంటున్న విషయం ఏంటి తెలుసా? యేసు ప్రభువును వెంబడించడము, ఆ పరిచర్య మనం ముందు కొనసాగించడము ఆయాసకరంగా ఉండొచ్చేమో కానీ అంటాను, పట్టు వదలక. ఎందుకంటే ప్రభు వారు నిన్ను ఉద్దేశించి జనరేషన్ చేతిలో పెట్టాడండి. ఎవరర్థమైందా? అరే ఈ జనరేషన్ మీరు ఉన్నారు, అవి నాకు ప్రేమను చూపిస్తారు, ఈ జనరేషన్ మీరు ఉన్నారు నాకు మంచితనం చూపిస్తారు అని భరోసా ఆయన మీద, ఆయనకి నీ మీద ఉంది కనుక వెళ్ళిపోయాడు. విన్నారా? సిమియోను యేసుని చూడగానే అమ్మయ్యా ప్రభువా నేను వచ్చేస్తాను ప్రభు అన్నాడు. అంటే సిమియోనుకు నా నమ్మకం ఏంటి తెలుసా? నా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇది అర్థం చూసుకుంటాడు అన్నారు. కానీ యేసు వెళ్తే మనం చేసిన అమ్మయ్యా వీళ్ళు ఉన్నారు కదా వెళ్ళిపోయాడు. సో అంతలో ప్రభు వారికి నీ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాము? లైఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఇస్ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్ అండి. క్రైస్తవ జీవితం ఒక త్యాగంతో కూడిన జీవితం అండి. సో అదే పాస్టర్ గా నేను ఎప్పుడో లాంగ్ గా డిసైడ్ అయిపోయాను, whether I live for Christ or else I die for Christ. బతితో ఆయన కోసం బతుకుతాం, పోతే ఆయన కోసం పోతాం, అంటే దానికి మినహా ఇంకేం లేదండి. హల్లెలూయా. ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చి వాణిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఓకే, శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకొన చూసిన కదా. సరే మీకు అర్థమైందా స్టోరీ? ఈ చదివిన అనుకోతున్నా. ఇప్పుడు రాజు యుద్ధం వెళ్ళడానికో ముందు చూసుకోవాలి, నాకు సామర్థ్యం ఉందా, నాకు అంతమంది ఉన్నారా, వెళ్ళి విజయం సాధించగలుగుతానా అని చూసుకోవాలి. లేదంటే ఏం చేయాలి? యుద్ధంలో రాకముందు వెళ్ళిపోయి ఆయన యుద్ధం చేయాలి, మన ఇద్దరం సమాధానం పరచబడదామని చెప్పాలి. జ్ఞానం అయితే వింటారా? ఆ ప్రకారమే మీలో
కలిగినదంతయు ఏంటండి? తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. సరే, ఎంతమంది తెలుసుకోవడం వెంబడించడం రాసుకుంటున్నారండి? నీకు కలిగినంత విడిచిపెట్టడం రెడీగా ఉన్నావా? హలో, ఎందుకు అదే అంటున్నాడు, నీకున్న సమస్తము విడిచిపెట్టగలిగితేనే నువ్వు నాకు శిష్యుడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అన్నీ చేస్తున్నాడు ఈ పని తప్ప. ఇదివరకు మా పాత చెప్తామండి, పాత శేఖరాచార్య గారు, క్రైస్తవుల వివాహం అనే విషయంలో చాలా మంది పడిపోతారు అనేవారు. నేను మ్యారేజ్ విషయాలు ఎలా పడతారు అనుకునేవాడిని. కానీ ఇది ఎక్కువ అదే చూస్తా ఉన్నాను నేను. నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఆ అబ్బాయి నచ్చాడు, క్రైస్తవులు కాకపోయినా పర్లేదు, నేను మార్చుకుంటాను. మార్చుకునేదో ఉన్నప్పుడు మార్చుకోవాలి, లేకపోతే పెళ్ళేదంతా మార్చుకోవాలనుకున్నావా? మార్చుకో, నువ్వే మార్చుపడతావు. మంచి అడ్వైస్, నీకు కలిగిన విశ్వాసం ఉన్న వ్యక్తుల వైపు నువ్వు చూడు. హల్లెలూయా. సో నీకు కలిగి ఉన్న నీవు కూడా నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? హలో, ఎంతమంది ఇప్పుడు దశమ భాగం ఇస్తున్నారో చదివి పైకి ఎత్తుతారు. పాస్టర్ గారు మీకేం తెలిసిన పాస్టర్ గారు, ఇల్లు రెంట్ కట్టాలి, ఇంట్లో సామాన్లు తెచ్చుకోవాలి, దశమ భాగం వెళ్ళారు పాస్టర్ గారు అని వెంబడించలేవాడు. దశమ భాగం విషయంలోనే నువ్వు నమ్మకంగా లేనప్పుడు మిగతా విషయం ఎలా నమ్మకంగా ఉంటావు? ప్రైజ్ లార్డ్. నా మాట ఏమైనా అర్థమవుతున్నాయా? చాలా సింపుల్ గా చెప్పగలుగుతాం, నేను యేసుని వెంబడించెదను. మాటల్లో కాదండి చెప్పాల్సింది, క్రియలో చూపించాలన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎవరైనా అర్థమవుతున్నాయా? యేసు కూడా వెంబడించాలంటే ఇన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి. నంబర్ 1 ఏంటిది? యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. ఓకేనా? రెండోదిగా యేసు ప్రకారం శిలువను మోసుకుని వెళ్ళాలి. పక్కన శిలువ మోయకండి, నీ శిలువను మోసుకో. అంటే పక్కన బతుకులో నీ ఇంట్రెస్ట్ నీ బ్రతుకులో అంటే ఎన్ని రాష్ట్రాలు మార్చబడను. న్యూ టెస్ట్మెంట్ అదే ఉండదు తెలుసా? బీ బిజీ విత్ ఓన్ లైఫ్. ఒకటి తిన్నాడా, తాగాడా, పడుకున్నాడా, ఉద్యోగం చేస్తున్నాడా, చదువుకున్నాడా, మోయించుడు ఎలా ఉన్నా, వాళ్ళు ఎలా ఉండండి, టైమే తీసుకోకండి. విన్నాడా? దేవుడు ఆ యొక్క స్థాయి తీసుకొచ్చినప్పుడు వారి మీద శ్రద్ధ చూపించాలి. ఓకేనా? అంటే ఎవరిని పట్టించుకోవాలని చెప్తాను నేను ఏమన్నానంటే, ఎవరి నా జీవితము వాక్యానికి భిన్నంగా ఉంటే మొదటి నువ్వు చేసిన పని తెలుసా, నీ మోకాలు పని అప్పగించాలండి. నేనైతే వ్యక్తిగతంగా ఎవరి గురించి నేను చెప్పాలంటే మొదటిగా నువ్వు వాళ్ళ ప్రార్థన చేస్తే చెప్పని చెప్తాను నేను. ఇఫ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీవన్ ప్లీజ్ కైండ్లీ ప్రే ఫర్ దెం. ప్రే చేసిన తర్వాత కంప్లీట్ చేస్తాడు, ఇంకా ప్రే చేస్తాను అనేది భావిస్తాను నేను. ఇఫ్ యు ప్రే యు కెనాట్ కంప్లీట్, ఇఫ్ యు కంప్లీట్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. ఏమన్నా అర్థమవుతుందా? పాస్టర్ గారు, మా మమ్మీ డాడీ ఇట్లా ప్రే చేస్తున్నావా, మరి ఇది కంప్లైంట్ చేస్తున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మొదటిగా యేసు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? రెండోదిగా నీ శిలువను మోసుకుని వెళ్తున్నావా? పక్కన అడగండి, నువ్వు నీ శిలువ మోస్తున్నావు, నా శిలువ మోస్తున్నావు అడగండి. ఓకే. మూడోదిగా యేసు ప్రభువుని వెంబడించడానికి ఎంత ఖర్చు అవుతుందో కూర్చుని ఎప్పుడైనా లెక్క వేసావా? There is a cost to pay to follow Christ. నాలుగోదిగా యేసు ప్రభువుని వెంబడించడానికి ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అది రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే అసోసియేషన్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, నీకున్న ధనం అవ్వచ్చు, నీకున్నది ఏదైనా సరే యేసు ప్రభు కోసం నువ్వు విడిచిపెట్టగలవా? ఈ క్రైస్తత్వం అనేది వీక్ పీపుల్ కాదండి. ఏదైతే మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారో వారి కోసమే. సో నమ్ముతున్నా, అందుకే ప్రభు నేను తన రాజ్యం తీసుకొచ్చాను. నేనా పాస్టర్ గారు, నీ తెలియదు నీకున్న పొటెన్షియల్, నీ తెలియదు నీకున్న సామర్థ్యము, నువ్వు దేవుడి కోసం భీకరమైన కార్యాలను చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కోసం బ్రతకడమే కాదు, ప్రభు కోసం చావగలవు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఆఖరిగా వెంబడించేటప్పుడు యేసు కూడా వెంబడిస్తున్నావా? అది యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను అనేసి నిన్ను నువ్వు వెంబడిస్తున్నావా? యేసు కూడా ఎందుకు నమ్ముకున్నావమ్మా? ఆరోగ్యం ఇచ్చాడండి, ఐశ్వర్యం ఇచ్చాడండి, సమాధానం ఇచ్చాడండి, మా భర్తను బాగు చేశాడండి. సరే స్టార్టింగ్ ఇలా ఉండొచ్చేమో, కానీ ఎందుకు కూడా ఇలానే చెప్తూ బ్రతుకున్నాం అనుకో, ఇంకా యేసు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదండి.
వై యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్? ఒకటే సమాధానం చెప్పాలి, బికాస్ ఆఫ్ హిస్ లవ్ టువర్డ్స్ మీ. వింటున్నారా? ఆరోగ్యము, ఆశీర్వాదం, ఐశ్వర్యము నేను చెప్పకపోయినా సరే ఇంటికి వస్తున్నాను. విన్నావా? మేము చెప్పలేదు, ఆర్డర్ పెట్టక్కర్లే. ఈ ఆశీర్వాదం అన్ని నీ యొక్క అడ్రస్ తెలుసండి. విన్నారా? మీకు ఐశ్వర్యం అంతటికి నీ ఇంటి యొక్క అడ్రస్ తెలుసండి. నువ్వు చెప్పకపోయినా మీ ఇంట్లో వచ్చేస్తే ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన వెంబడించినప్పుడు, ఆయన వాక్యానికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు. హల్లెలూయా. సో యేసు కూడా వెంబడిద్దామండి. ఎవరు వెంబడిద్దాం? కొంతమంది చెప్తారు, పాస్టర్ గారిని యేసు కూడా వెంబడిస్తున్నాడు, మేము వెంబడించినండి. హలో, ఇప్పుడు పాస్టర్ ఉండాలని నేను పెట్టిన సిస్టమా, ప్రొవైడ్ పెట్టిన సిస్టమా? నువ్వు ప్రొవైడ్ అన్నారు కదా, మనం వెంబడించే సిస్టమ్ పెట్టాడు. ఈ సిస్టమ్ ఫాలో అవ్వు, అప్పుడు నన్ను వెంబడిస్తున్నావు అని చూస్తారు ఆయన. అలా కాకుండా నాకు చర్చ అవ్వద్దు, నాకు పాస్టర్ అవ్వద్దు, నేను కూడా వెంబడిస్తాను, అట్లా అవ్వదండి. సరే, చూడు సమాధానం చెప్తాను. కనపడుతున్న సేవకులే మీకు ప్రొవైడ్ తీసుకొని ఉన్నారండి. ఇప్పుడు పాస్టర్ గా నన్నే మీరు వెంబడించకపోతే కనపడని యేసు ప్రభువుని మీరు ఎప్పుడు వెంబడించలేరండి. ఓకే, కనపడుతున్న ప్రజలను మీరు ప్రేమించలేకపోతే కనపడని దేవుని ఎప్పుడు మీరు ప్రేమించలేరండి. ప్రభువుకి నీ పట్ల ఉన్న ప్రేమ నువ్వు ఇతరులను చూపించబట్టి తెలుస్తుందండి. ప్రభువు వెంబడిస్తున్న విషయము నువ్వు నీకు పాస్టర్ మాట ఎంతవరకు దిగడం అనేది చూడబట్టి తెలుస్తున్నాను. హల్లెలూయా. సో ఐ సే టు యు ఆల్, లెట్ us evaluate, examine ourselves. ఎంతవరకు నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను? సిలువను మోస్తున్నానా? ఆయన మాత్రమే ప్రేమిస్తున్నానా? ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానా? సో ఎన్ని ఎగ్జామిన్ చేసుకోవాలండి. అలాంటప్పుడు ఏమైపోతుంది తెలుసా? సుంకరులు, పాపులు లేక వర్తమానం వినడానికి వస్తారండి. ఎందుకంటే క్రీస్తుని వెంబడిస్తూ ఏమైపోతుంది తెలుసా? క్రీస్తులాగా మారిపోతావు. అప్పుడు నువ్వు వాక్యం చెప్పేటప్పుడు క్రైస్తవులే కాదండి, ప్రతి వర్గానికి చెందిన వారు కూడా నీకు మెసేజ్ నాకు వస్తారండి. హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. అందరూ నిల్చుందాం. యేసు ప్రభువు పేరిట మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, లేకపోతే ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు ఎవరైనా సరే, యేసు ప్రభు వారి మీకు సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించలేదు అనే వారు ఎవరైనా సరే, నా తర్వాత ఇక మాట మీరు చెప్పండి, రక్షింపబడతారు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేచావని హృదయపూర్వకముగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నీవు నా జీవితానికి ప్రభువని రక్షకుడని నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఈ మాట చెప్పిన నీవు దేవుని జీవం పొందుకున్నావు, రక్షింపబడ్డావు. సో నీకోసం నేను ప్రార్థన చేస్తాను. తండ్రి యేసుక్రీస్తు నామమున ఈ పరిచయం వందనాలు. ఈ మాటలు చెప్పిన వారందరూ నామం చేత ముద్రింపబడదు గాక, ఇక ఆత్మచేత నింపబడదు గాక. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసు ప్రభువు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.